దేవుని స్వరం బైబిల్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 2 దేవుని ప్రేమ గాడ్స్ లవ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు దేవుని స్వరం బైబిల్ పాడ్కాస్ట్. గత ఎపిసోడ్లో మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. దేవుడు ఎలా మాట్లాడతాడు, ఆయన స్వరం ఏంటి, బైబిల్ చెప్పిన కొన్ని విషయాల గురించి మనం తెలుసుకున్నాం. మన అంతరాత్మ పరిస్థితులను బట్టి శాంతి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడని చూసాం. కానీ ఈరోజు ఒక ప్రశ్న: దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడు? దానికి ఒక సమాధానం ఉంది, అదే ప్రేమ. ఈరోజు మన టాపిక్ కూడా అదే, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ గురించి బైబిల్ ఏమంటుందంటే, బైబిల్లో ఒక పవర్ఫుల్ వాక్యం ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, దేవుడు ప్రేమే అంటే దేవుడు ప్రేమ చూపించే వ్యక్తి మాత్రమే కాదు, ఆయన స్వభావమే ప్రేమ. మనుషులు మూడ్ని బట్టి ప్రేమిస్తారు. ఒకరోజు క్లోజ్గా ఉంటారు, ఇంకొక రోజు డిస్టెన్స్ చూపిస్తారు. కానీ దేవుడి ప్రేమ అలా కాదు. ఆయన ప్రేమ కాన్స్టెంట్, ఆయన ప్రేమ రియల్, ఆయన ప్రేమ అన్కండిషనల్. మనం పర్ఫెక్ట్ కాదన్నా ప్రేమించాడు. యూత్ఫుల్ లైఫ్లో మనం చాలా స్ట్రగుల్స్ అవుతాం. మిస్టేక్స్, గిల్ట్, కన్ఫ్యూజన్, కొన్నిసార్లు దేవుని దగ్గరకు రావాలంటే కూడా భయం. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, మనం ఇంకా పాపములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. అంటే మనం మారిన తర్వాత కాదు, కానీ మంచివాళ్ళముగా ఉన్నప్పుడు కాదు, కానీ మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుని ప్రేమ ముందే వచ్చింది. ఇదే గ్రేస్, ఇదే రియల్ లవ్. యేసు ద్వారా వినిపించిన దేవుని స్వరం గత ఎపిసోడ్లో మనం చూసాం. దేవుడు మాట్లాడతాడు, కానీ దేవుడు మాట్లాడిన అతిపెద్ద మాట ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, దేవుడు ప్రపంచాన్ని అంతగా ప్రేమించాడు, అందుకే తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. యేసు దేవుని ప్రేమకు వాయిస్, సిలువ దేవుని ప్రేమకు ప్రూఫ్. యేసు మన బాధను అర్థం చేసుకున్నాడు, మన పెయిన్లోకి వచ్చాడు, మన పాపాల కోసం తన ప్రాణం ఇచ్చాడు. ఇది దేవుని స్వరం లౌడ్గా వినిపిస్తుంది. దేవుని ప్రేమ మనల్ని వదలదు. మనుషులు కొన్నిసార్లు మనల్ని విడిచిపెడతారు, స్నేహితులు మారిపోతారు, మన ఫీలింగ్స్ మాయమైపోతాయి. కానీ దేవుని ప్రేమ ఎప్పుడూ ఒకలానే ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాల ప్రకారం, ఏది మనల్ని దేవుని ప్రేమ నుంచి విడదీయలేదు. ఏ ఫెయిల్యూర్ మనకు రాదు, ఏ భయం మనకి లేదు. ఫ్యూచర్ అన్సర్టనిటీ కానే కాదు. నీవు ఒంటరిగా ఉన్నావనిపించినా దేవుడు ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన ప్రేమతో. ఇప్పుడు మన రెస్పాన్స్ ఏంటి? మొదటిగా ఆయన ప్రేమ నమ్మడం, రెండవదిగా దేవుని స్వరానికి టైం ఇవ్వడం, మూడవదిగా ఆయన ప్రేమతో మనం కూడా మారడం. యేసు చెప్పినట్లుగా మనకు వచ్చిన ప్రేమ ఇతరులకు కూడా ఫ్లో అవ్వాలి. ఫ్రెండ్, నీ జీవితంలో కన్ఫ్యూజన్ ఉన్నా, ఫ్యూచర్ క్లియర్గా లేకపోయినా, ఒక విషయం మాత్రం షూర్, దేవుని స్వరం నిన్ను పిలుస్తోంది. అది కోపంతో కాదు, ప్రేమతో. ఈ ప్రేమ నీ లైఫ్ని హీల్ చేస్తుంది, నీ పర్పస్ని చూపిస్తుంది. ఇదే దేవుని స్వరం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొక ట్రూత్తో కలుసుకుందాం. దేవుని నిన్ను ప్రేమిస్తున్నాను. నెవర్ ఫర్గెట్ దట్. ఆమెన్, ఆమెన్.